సో, అమ్మ మీకు ఎలా అంటే నాకు తెలిసినంత వరకి కామన్ ఫ్రెండ్స్ ద్వారానో లేకపోతే ఈ సినిమా పీపుల్‌లో తను ఒక మీ ఇద్దరికి గూడా మీకు, మీ చెల్లెలికి ఒక పెద్ద పిల్లర్, సపోర్ట్ పిల్లరు. అబ్సల్యూట్‌లీ. అంటే మీరు చిన్నప్పటి నుంచి తనతోనే ఇదవ్వటం, అమ్మమ్మ, తాతయ్యల దగ్గరే అవును గదా సార్. మీరు. అవును సార్. సో, అప్పుడు కొంచెం అంటే ఇలా సింగిల్ పేరెంట్‌గా అమ్మ ఉండటం వల్ల మీరేమన్నా ఇబ్బందులేమన్నా పడ్డారా అప్పుడు? ఆ! ఏం లోటు లేకుండానే అమ్మ మా అమ్మ ఎలా చేసిందో నాకు ఇప్పటికీ తెలీదు సార్. ఎందుకంటే నాకు మెచ్యూరిటీ వచ్చిన తర్వాత అర్థమైన విషయాలేంటంటే ఈ ఇండస్ట్రీ ఎంత కాంపిటీటివ్. ఎస్పెషల్లీ ఫీమేల్స్‌కి ఎంత కాంపిటీటివ్. ఫీమేల్స్‌కి ఎంత ప్రెషరైజింగ్‌గా ఉంటుంది ఈ ఫీల్డ్. అండ్ బీయింగ్ అ సింగిల్ మదర్, రేజింగ్ 2 కిడ్స్ అండ్ ఫ్యామిలీని చూసుకోవడం. మా అమ్మమ్మ, తాతయ్యని కూడా చూసుకోవడం. మేమందరం కలిసే ఉంటాం ఇంట్లో. అంటే కంప్లీట్‌గా నాన్నని మీరు వదిలిపెట్టేసారా? లేకపోతే కలుస్తుంటారా? వదిలిపెట్టడం కాదు, అప్పుడప్పుడు కలుస్తూ ఉంటాం. ఓకే. ఎంత ఫ్రెండ్లీగా హ్యాండిల్ చేస్తే ఈ విషయాలు సెన్సిటివ్ టాపిక్ అది సార్. అవును. అవును. సో అంటే బయట మామూలుగా ఎక్కడన్నా ఎప్పుడైనా యాక్సిడెంట్‌గా కలవటం ప్లాన్ చేసుకుని ఏం చేయము. కానీ ఒకవేళ అనుకోకుండా కలిసినా కూడా మేమందరం బానే ఉంటాం అందరితో. ఓకే. అంటే నాన్న గూడా, కిరణ్ గారు గూడా మీతో ఫ్రెండ్లీగానే ఉంటారా? ఫ్రెండ్లీగానే ఉంటారు. ఎవరైనా ఓకే. ఇప్పుడు ఎందుకు సార్ ఈ గ్రడ్జ్‌లు ఉంచుకోవడం, లేకపోతే అది అవును. ఎవరికీ బెనిఫిషియల్ కాదు. ఇగ్నోర్ చేయడం ఎవరికీ బెనిఫిషియల్ కాదు. హ్మ్. మూవ్ ఆన్ అవుతూనే ఉండాలి ఇంకా. అవును. అవి మైండ్‌లో ఉంటాయి ఆఫ్‌కోర్స్. నా మైండ్‌లో ఉంటాయి. నా చెల్లి మైండ్‌లో ఉంటుంది. అవును. కానీ వాస్తవాన్ని అంగీకరించాలి గదా! అంగీకరించాలి. ఎందుకంటే ఇంకో బ్రిలియంట్ థింగ్ మా మదర్ ఎలా చేశారో తెలీదు గానీ, మాకెప్పుడూ ఆ ఫీలింగ్ కలగలేదు సార్. అంటే ఒక పర్సన్ మిస్ అవుతున్నారు ఫ్యామిలీ నుంచి. లేపోతే ఒక రకమైన సపోర్ట్ సిస్టమ్ లేదా మాకు అనే ఫీలింగ్ ఎప్పుడు కలగలేదు మాకు. ఓకే. అలాంటి హార్డ్ వర్క్ చేస్తూ అంతే హార్డ్ వర్క్ ఫ్యామిలీ మీద పెట్టారు మమ్మీ. ఓకే. మీకోసం ఆ టైం కేటాయించేవాళ్ళు. అస్సలెప్పుడు అనిపియలేదు. అంటే మమ్మీ మాతో ఉండట్లేదా? మమ్మీ అసలు వదిలేసి తిరుగుతుందా? చాలా షోస్ చేశారు. అవును. అయినా గానీ ఆ ఫీలింగ్ ఫారెన్‌కెళ్ళేవాళ్ళు గదా! యూఎస్‌కెళ్ళేవాళ్ళు. ఈ కాన్సర్ట్స్. నాటా, తానా అన్నీ అసలు చేస్తూనే ఉన్నా గూడా అప్పుడు ఇక్కడ ఎవరు మిమ్మల్ని అమ్మమ్మ, తాత? అమ్మమ్మ, తాతయ్య చాలా బాగా చూసుకునేవాళ్ళు. హ్మ్. ఇప్పుడు కూడా చూసుకుంటారు. ఓకే. అండ్ ఎప్పుడు ఆ ఫీలింగ్ కలగలేదు. సో, దానికి ఐయామ్ ఆల్‌వేస్ గ్రేట్‌ఫుల్. ఐయామ్ బ్లెస్డ్ టు బి ఎ సన్. అదే. అండ్ అంతే సపోర్ట్ నేను ఇద్దాం అనుకుంటున్నా ఇప్పటి నుంచి. అవును. నా పని నేను చేస్తూ, నా క్రాఫ్ట్ పెంచుకుంటూ. సో, అమ్మని సంతోషపెట్టాలనే మీరు అమ్మ ఏదైతే. నా ఫస్ట్ గోల్ అది సార్. ఫస్ట్ గోల్ అదే. అమ్మని సంతోషపెట్టడం. అమ్మకి ఒక రకమైన కాన్ఫిడెన్స్ ఇవ్వడం. నేను మంచి నటుడినని. అండ్ అందరితో ఇంకోటి అమ్మ ఇప్పటిదాకా ఇండస్ట్రీలో ఉన్న ఇంకో కారణం కూడా ఆవిడ మిగతా వాళ్ళతో ఎలా ఉంటారని. అవును. ఒక రకమైన రెస్పెక్ట్ ఎలా ఇస్తుందో అమ్మ అందరికీ, అంతే రెస్పెక్ట్ నాకు కూడా ఇద్దామని అందరికీ. అండ్ అందరితో బాగుండాలి. అందరితో సరదాగా అంటే ఉండాలి. తను ఏదైతే తీసుకుందో జీవితంలో రామకృష్ణ గారితోటి కలిసి జీవించాలని, దానికోసం కూడా చాలా స్ట్రగుల్ అయ్యారు కదా! వద్దా అంటే మీ గురించి మీరంటే చిన్నపిల్లలు కాదు ఇప్పుడు. అవును. ఇద్దరు కూడా ఒక మెచ్యూరిటీ వచ్చిన వాళ్ళే. సో, అర్థం చేసుకోగల ఇది ఉంది. సో, ఫస్ట్ మీ సైడ్ నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చిన తర్వాతే తను కూడా ఒప్పుకున్నారని చెప్పి. పాపం చాలా భయపడింది సార్ అమ్మ. నేను సొసైటీ ఎలా చూస్తుంది? సొసైటీలో అంటే సొసైటీ కంటే అమ్మకి ఇంపార్టెంట్ ఏంటంటే నేను శ్రేయ, నా చెల్లెలు శ్రేయ ఎలా మీరు ఎలా తీసుకుంటారనేది ఫస్ట్ అమ్మకు వచ్చే ఆలోచన కదా! ఆలోచన అది. ఫస్ట్ భయపడతారు కదా సార్. భయపడతారు. అవును. ఎందుకంటే ఇవన్నీ చాలా సెన్సిటివ్ టాపిక్స్. అండ్ కరెక్ట్ కదా! పిల్లలకి ఎక్కువ అంటే రాకూడని టాపిక్స్. అంటే ఎలా ప్రతి ఫ్యామిలీలో అవ్వదు ఇది. అవదు. మనం ఒక సినిమా 'స్వాతి' అనే సినిమా చూసినప్పుడు అవును. అమ్మకి కూతురు మళ్ళీ పెళ్లి చేయటం అనేది చూసినప్పుడు అది పెద్ద రెవల్యూషన్ అది ఆ టైంలో. అండ్ ఎప్పుడు అనుకోము సార్ ఇది. కానీ దాన్ని యాక్సెప్ట్ చేశారు జనం. ఓ నిజమే కదా! సో, అమ్మ కోసం. బికాస్ దే డిజర్వ్ దట్. అవును. ఆ రకమైన హ్యాపీనెస్ దే డిజర్వ్. అవును. ఆ రకమైన సపోర్ట్ సిస్టమ్ కావాలి అది కదా! జస్ట్ ఒక స్త్రీకి. ఫైనాన్షియల్ అని కాదు సార్. మనతో ఒక పార్ట్నర్ ఉన్నాడు. సంతోషంలో ఉన్నప్పుడు ఒక పార్ట్నర్ ఉండాలి. బాధలో తోడు. ఉన్నప్పుడు ఒక తోడు. ఎట్ ది ఎండ్ ఆఫ్ ద డే ఒక తోడు. నాకు మా చెల్లికి ఆ సింపుల్ రీజన్ చాలు. ఆ తోడు కావాలి. అవును. సో, మీకంటే మీరు రేపు పెళ్ళైన తర్వాత మీకొక ఫ్యామిలీ వస్తది. మీ చెల్లెలికి ఇంకొక ఫ్యామిలీ వస్తది. మరి అమ్మకి తోడు? ఇప్పుడు అలా అని కాదు. మేము పెళ్లి అయిపోయిన తర్వాత అమ్మను వదిలేసి మామూలుగా చెప్పు. కానీ ఎవరికైనా ఏ మనిషికైనా ఆ తోడు అనేది ముఖ్యం. అవును. ఎల్లవేళలా ఉండవు కదా! సో నన్ను మా చెల్లెల్ని పెద్ద కన్విన్స్ చేయాల్సిన అవసరం లేదు అక్కడ. మాకు ఓన్లీ థింగ్ ఏంటంటే అంటే మిమ్మల్ని కన్విన్స్ చేసింది అమ్మ రామకృష్ణ గారా? ఎవరు కన్విన్స్ చేయలేదు సార్ యాక్చువల్లీ మమ్మల్ని. ఎందుకంటే నాకు చెల్లికి ఫైనల్లీ కావాల్సింది ఏంటంటే ఆవిడ ఆనందంగా ఉండడం. ఎందుకంటే నేను చెల్లి చాలా చూసాం.
ఆవిడ ఎలాంటి జర్నీలో వెళ్ళింది, ఎలాంటి దీనిపైన ఇండస్ట్రీలో ఎంత స్ట్రగుల్ చూసింది అనేది. సో ఎట్ ది ఎండ్ ఆఫ్ ద డే ఇఫ్ షీఈస్ చూసింగ్ అ పర్సన్, నేను ఒకటే అడిగా, ఎంత కాన్ఫిడెంట్గా ఉన్నావు ఈ పర్సన్ మీద అని. షీ వాజ్ వెరీ కాన్ఫిడెంట్ ఆన్ దట్ పర్సన్. మేము కలుసుకున్నాం అండ్ నాకు చాలా నచ్చారు. అండ్ సింపుల్, ఒక తోడు అమ్మ డిసైడ్ చేస్తుందంటే వై విల్ వి సే నో. సో తను కూడా ఆ ఫీల్డ్లో ఉన్న నేను అది కూడా చూడలేదు సార్, అసలు ఏ ఫీల్డ్లో ఉన్నాడని కూడా చూడలేదు నేను ఫస్ట్. మీ మైండ్లోకి అది కూడా రాలేదు? రాలేదు, ఎందుకంటే నాకు ఉన్నదల్లా ఏంటంటే మా అమ్మనలా చూసుకుంటారు అవును. అండ్ ఆయనలో ఉన్న ఎమోషనల్ కెపాసిటీ ఎలా ఉంది అమ్మని అర్థం చేసుకోవడానికి, చేసుకోవాలి కదా. అవును. చేసుకోవాలి 100%. అవును. ఇవన్నీ చూసాను కానీ అది మస్ట్ కదా అది. 100%. అది మా అమ్మ పాప మిస్ అయింది, అదే ఆ ఎమోషనల్ సపోర్టే కావాల్సింది ఇన్ని సంవత్సరాలుగా. ఎందుకంటే మనకి ఈ ఇండస్ట్రీలో కావాల్సిందే నలుగురు ఫ్రెండ్స్, లేకపోతే మన అమ్మ నాన్నలు. ఈ ఎమోషనల్ సపోర్ట్ లేకపోతే ఇండస్ట్రీలో నడవడం చాలా కష్టం. చాలా కష్టం. ప్రతిరోజు ఒక టెస్ట్, ప్రతిరోజు ఒక స్ట్రగుల్. అలాంటప్పుడు తోడు అనేది కంపల్సరీ ఇంటికి వచ్చిన తర్వాత మనకి ఆ సపోర్ట్ అనేది ఇంటి దగ్గర ఉంటే వేరే లెవెల్ ఉంటుంది. అంతే కదా సార్. అండ్ ఇన్నేళ్ళు అది లేదు అని తెలిసినప్పుడు చాలా బాధేస్తుంది. అండ్ ఫైనలీ మా రామ్లో అది చూశాను నేను, మా చెల్లి అండ్ మా తాతగారు అమ్మమ్మ గారు కూడా చాలా కన్విన్స్ అయ్యారు అండ్ వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఫీల్. సో ఇప్పుడు అది జరిగిన తర్వాత సో మీరు చూస్తా ఉన్నారు అమ్మ హ్యాపీ, చాలా హ్యాపీగా ఉన్నారు. చాలా. సో మీకు ఆయన రామ్ గారు ఎలాంటి సపోర్ట్ ఇస్తున్నారు ఇప్పుడు? ఏంటంటే ఇప్పుడు నాకు మ్యాంగో టీమ్ మార్కెటింగ్ సపోర్ట్ చేస్తుంటే మేము పనిచేస్తూ ఉంటాం అప్పుడప్పుడు. ఒకవేళ ఏమైనా పోస్ట్ పెట్టాలంటే సోషల్ మీడియాలో కానీ, మ్యాంగో కింద ఉన్న ఛానల్స్లో కొంచెం ప్రమోట్ చేయడం కానీ, అంతేగాని స్క్రిప్ట్ విషయంలో అలా హెల్ప్ చేయలేదు. ఓకే. అంటే ఆయన సంస్థల్లో కూడా మీకు ఏమన్నా ఒక స్థానం కల్పించడం కానీ అట్లాంటిది ఏదైనా ఉందా? అలా ఇంకా ఆ మ్యాటర్ని అనుకోలేదు సార్. ఇప్పుడు నా ఫోకస్ అంతా నేను సినిమాల్లో పనిచేయడం కానీ. ఓకే. ఇప్పుడే బిగిన్ అవుతుంది. ఇప్పుడే అసలు లిటరల్లీ నేను ఇప్పుడు స్టార్ట్ అయ్యాను. మీరు 1 year ముందు ఈ క్వశ్చన్లు అడిగితే నాకు అసలు సమాధానం ఉండేది కాదు లిటరల్లీ. సో ఇప్పుడిప్పుడే స్టార్ట్. మేబీ ఇన్ ద ఫ్యూచర్ మేము కలిసి పనిచేస్తాం. ఐ వుడ్ లవ్ టు వర్క్ విత్ హిమ్. వై నాట్? ఎందుకంటే అండ్ ఫ్రీ బాయ్ గా ఉన్నారు ప్రస్తుతానికి. అండ్ హీ ఆల్సో గివ్స్ మీ అయిపోయిందా మీ ఎడ్యుకేషన్? అయిపోయిందండి. అంటే అండర్ గ్రాడ్యుయేట్ బీబీఏ చేశాను నేను ఢిల్లీలో. అక్కడ దాకా అయింది. మాస్టర్స్ చేద్దాం అనుకున్నాం కానీ కరోనా వల్ల అయిపోవాల్సి వచ్చింది. ఓకే. కరోనాకు ముందు అది అయిపోయింది. కరోనాకు ముందు అండర్ గ్రాడ్యుయేట్ అయిపోయింది. కరోనాలో ఆస్ట్రేలియా వెళ్దాం అనుకున్నాను నేను యాక్చువల్లీ. కానీ ఆస్ట్రేలియా వాళ్ళు 3 ఏళ్ళు బార్డర్ క్లోజ్ చేశారు. సో అండ్ నాకు ఆన్లైన్ చేసే ఇంట్రెస్ట్ రాలేదు, ఎందుకంటే ఆ ఎక్స్పీరియన్స్ కావాలి, అక్కడ ఉండే ఎక్స్పీరియన్స్ కావాలి ఫిజికల్గా అక్కడ. సో అది ఆగిపోయింది, ఇది మొదలైంది. సో చాలా రోలర్ కోస్టర్ రైడ్ అయింది సార్ మధ్యలో. ఓకే. సో ఇప్పుడు ఈ సినిమా సంబంధించి కూడా తను ఏమన్నా సపోర్ట్ చేస్తున్నారా రామ్? చేస్తున్నారు సార్. అంటే ఇప్పుడు తను కూడా రషెస్ చూసారు, తను కూడా కొన్ని సీన్స్ చూసారు, నాకు చెప్తున్నారు ఏది న్యాచురల్గా ఉంది, ఏది బెటర్ చేయొచ్చు, ఇలాంటి టిప్స్. బికాస్ హీఈస్ ఆల్సో వెరీ ఎక్స్పీరియన్స్డ్ అండ్ హీ వర్క్స్ ఇన్ మూవీస్ సెలెక్షన్స్ కానీ, మూవీ మార్కెటింగ్ కానీ. సో ఆ చనువు అయితే ఉందా తన దగ్గర? ఆ చనువు సార్ ఇంకా అప్పుడు ఫ్రీగా మాట్లాడుకోవటం కానీ అట్లా? మేము ఇద్దరం చాలా సైలెంట్ సార్. ప్రాబ్లం అక్కడ. తక్కువ మాట్లాడతారు కానీ. నేను తక్కువ మాట్లాడతా, ఆయన తక్కువ మాట్లాడతారు. అఫ్ కోర్స్ మేము నవ్వుకుంటూ ఉంటాం, కలుసుకుంటూ ఉంటాం, హాయిగా ఉంటాం ఇద్దరితో. కానీ మా పర్సనాలిటీస్ అంటే ఎప్పుడు ఇద్దరు సైలెంట్ వ్యక్తులు ఉంటే చిన్న కాన్వర్జేషన్లు ఉంటాయి. అంటే ఇప్పుడు చూస్తే మాకు అంటే బేసికల్గా మీరు ఎక్స్ట్రావర్టా ఇంట్రావర్టా? నేను ముందు చాలా ఇంట్రోవర్టెడ్ అండి. ఓకే. ఇప్పుడు నన్ను నేను చాలా మార్చుకున్నాను కాలేజ్లో. ఎప్పుడైతే నేను డాన్స్ చేయడం మొదలెట్టాను, ఎప్పుడైతే నేను జనాల ముందు ఇంకా ఉండడం మొదలెట్టాను, అప్పుడు కొంచెం ఓపెన్ అప్ అవుతూ పెరిగా. యాజ్ 10th grade 11th grade దాకా అయితే అసలు నేను అంతేనా? అదొక రకమైన భయం కాదు, అదేంటో నేను అలా ఉండేవాడిని. బై నేచర్ అలా ఉండేవాడిని. ఇప్పుడు కూడా నేను పెద్ద ఎక్స్ట్రోవర్ట్ అన్ను. కొత్త వాళ్ళని కలిస్తే నేను చాలా మంచిగా ఉంటాయి, కానీ ఓపెన్ అప్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది. అంటే ఇప్పుడు కొంచెం సోషల్గా మూవ్ అవుతున్నారు. అవును. అప్పుడు సోషల్ అంగా ఉండేది కాదు, అంతగా ఉండేది కాదు. ఇప్పుడు కొంచెం బెటర్, మనుషుల్లో కలుస్తున్నారు. ఇప్పుడు అందుకే సడన్ గా ఇన్ని కెమెరాలు సడన్ గా కనిపించేసరికి సో ఓవర్వెల్. ఇప్పుడు నిజంగానే అన్ని రకాలుగా టెస్ట్ ఉంటుంది మీకు. టెస్టే సార్. బట్ ఐఎమ్ ఎక్సైటెడ్. ప్రెషర్గా తీసుకోవడం కంటే అదొక ఆపర్చునిటీగా తీసుకుంటే మనం చాలా హ్యాపీగా ఉండొచ్చు ఇక్కడ. గుడ్, నైస్. అదే ఇప్పుడు అంటూ ఉంటాయి ఇవన్నీ, తగిలినప్పుడు చూసుకుందాం అంటే. ఎదురైనప్పుడు అలాంటి సిచ్యువేషన్ ఎదురైనప్పుడు అది కరెక్ట్గా మనకు తెలియాలి, ఎలా బిహేవ్ చేయాలి, ఎలా స్పాంటేనియస్గా
ఎలా రెస్పాండ్ అవ్వాలి అనేది చాలా ఇంపార్టెంట్ కదా. ఓకే. సో ఇది సర్కార్ నౌకరి అనే సినిమా ఆకాష్కి సంబంధించి ఒక యాక్టర్గా మంచి పేరు తెస్తుందనే నమ్మకం ఉందా? ఆకాష్ హీరోగా కంటిన్యూ అవ్వాలనుకుంటున్నాడా లేకపోతే యాక్టర్గా కంటిన్యూ అవ్వాలనుకుంటున్నాడా? సార్ హీరో అనేది మనం చేసుకోలేము సార్. అది ఆడియన్స్ ఇప్పుడు అయితే మనం అప్రిషియేట్ చేసి మన వర్క్ మీద నిజంగా నమ్మకం పుట్టి వాళ్ళకి అలా అయినప్పుడే మనం హీరో యాక్సెప్ట్ చేసినప్పుడు అప్పుడు మనకి హీరో అనే బిరుదు కానీ స్టార్ అనే బిరుదు కానీ అప్పుడు ఇవ్వచ్చు. నేను ఫస్ట్ కాన్ఫిడెన్స్ ఇద్దాం అనుకుంటున్న ఆడియన్స్కి ఏంటంటే నేను యాక్ట్ చేయగలననే కాన్ఫిడెన్స్, నన్ను నమ్మచ్చు, నన్ను నమ్మి థియేటర్కి రావచ్చు అనే కాన్ఫిడెన్స్ ఇవ్వాలనుంది. ఓకే. సో ఫస్ట్ ఆర్టిస్ట్గా నేను కొంచెం ముందుకెళ్దాం అనుకుంటున్నా. హీరో అవుతానా స్టార్ అవుతానా అనేది ఆడియన్స్ చేతిలోనే ఉంటుంది. అది నన్ను నేను హీరోగా అనుకుంటే ఎవరికేం రాదు, స్టార్లా అనుకుంటే. సో ఆర్టిస్ట్గా నన్ను నేను క్రాఫ్ట్ చేసుకుంటూ ఒకవేళ ఇప్పుడు ఈ మూవీలో ఇంకా చాలా బాగా చేయొచ్చు అని చాలామంది అనొచ్చు, బాగా చేసామని చాలామంది అనొచ్చు. స్ట్రెంగ్త్ ఏంటో చెప్పొచ్చు, మీ వీక్నెస్ ఏంటో చెప్పొచ్చు. వీక్నెస్ చెప్తే దాన్ని కరెక్ట్ ఎలా చేయాలో నేర్చుకోవాలి, స్ట్రెంగ్త్ చెప్తే దాన్ని ఎలా మెయింటైన్ చేయాలో నేర్చుకోవాలి. సో నేర్చుకోవడం అనేది ఆగదు అది. అవును. అంటే నేను బయటకు చెప్పక్కర్లేదు, మీరు ఇప్పుడు చూసుకున్నప్పుడు మిమ్మల్ని మీరు క్యారెక్టర్లో ఏదైతే డైరెక్టర్ మిమ్మల్ని ఊహించుకున్నాడు కదా, ఆ క్యారెక్టర్ ఎలా రావాలనేది అది మీరు చూసుకున్నప్పుడు ఆయన ఏదైతే చెప్పాడో అలాగే చేశాను అన్న నమ్మకం కలిగిందే? ఎక్కడన్నా కొంచెం ఇక్కడ ఇంకా బెటర్గా చేసి ఉండాల్సింది అనే కొన్ని చోట్ల అనిపించింది సార్. వెరీ ఫ్రాంక్గా చెప్తాను నేను. కొన్ని చోట్ల ఓకే ఈ ఎక్స్ప్రెషన్ బాగానే ఉంది కానీ ఇంకోటి చేస్తుంటే ఇంకా బాగా సీన్ ఉండొచ్చు సార్. అది నేను చాలా ఫ్రాంక్గా చెప్తూ ఉంటాను, చాలా ఇంటర్వ్యూలో కూడా చెప్పాను నేను దట్. ఎందుకంటే సార్ మీరు బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ మూవీ చేసినా కూడా ఎక్కడో అక్కడ బెటర్గా చేయొచ్చు. ఈవెన్ మనం 10 సినిమాలు చేసిన తర్వాత కూడా ఉంటుంది అది. ఇప్పుడు కూడా చాలా మంది ఇంటర్వ్యూల్లో నాని గారు చెప్తూ ఉంటారు అవును, రిలీజ్ అంటే భయం, కొన్ని సీన్స్ లో నేను ఇంకా బాగా చేయొచ్చు. అలాంటి స్టార్లే చెప్పినప్పుడు మనం సార్ ఇప్పుడు స్టార్ట్ చేసిన వాళ్ళం మనం. సో ఏ స్టార్ అంటే ఇష్టం మీకు ఎక్కువ? మెగాస్టార్ అంటే పెద్ద ఫ్యాన్, కానీ ఇప్పుడున్న న్యూ ఏజ్ యాక్టర్స్లో నాని గారు చాలా ఇష్టం సార్. అంటే నేను న్యాచురాలిటీని ఎక్కువ చూస్తా ఒక యాక్టర్లో, కాబట్టి ఆయన న్యాచురల్ స్టార్. న్యాచురల్ స్టార్. అండ్ మహేష్ గారు చాలా ఇష్టం. ఓకే. అండ్ యా సార్, కానీ మెగాస్టార్ అయితే మెగాస్టార్. అవును. అంటే ఒక నటుడిగా మీరు చూసుకోవాలనుకున్నప్పుడు మెగాస్టార్నే మీరు రోల్ మోడల్ అనుకోవచ్చు, ఇన్స్పిరేషన్ అన్నీ కూడా. అబ్సల్యూట్లీ. ఆయన ఆశీస్సులు ఏమైనా తీసుకున్నారా? తీసుకున్నాను సార్. ఆయన ఎంత చెప్పినా ఆయన గురించి తక్కువే సార్. ఎందుకంటే మేము ఒక చిన్న ట్రైలర్ చూపిద్దామని అడిగాం. అండ్ ఆయన ఎంత మంచివారంటే ఆయన మమ్మల్ని ఇంటికి పిలిచారు, ఇంటికి పిలిచి చూశారు ట్రైలర్, ఒక చిన్న బయట కూడా ఇచ్చారు దాని మీద. అండ్ ఆయన మాటల్లో నుంచి బాగా చేసావు అన్న ఒక చిన్న సెంటెన్స్ విన్నా అయిపోయాను నేను అక్కడ. ఎప్పుడు కూడా అదే కాంప్లిమెంట్ మంచి. షివర్ అయ్యాను సార్ ఆ రోజు. నేను ఆయన్ని ఫస్ట్ టైం కలిసినప్పుడు ఐ థింక్ డిగ్రీ 3rd year లో ఉన్నాను సార్. నేను ఫస్ట్ టైం ఆయన్ని కలిసినప్పుడు మమ్మీ ద్వారా కలిసినప్పుడు డిగ్రీ 3rd year లో ఉన్నా. నేను ఆయన్ని చూసి ఎంత భయపడ్డానంటే డిగ్రీ 3rd year లో ఉన్న స్టూడెంట్ నేను ఇంటర్ 2nd year సార్ అని చెప్పి ఆయనకి. అవునా? అంత షివరింగ్ వచ్చింది నాకు అప్పుడు. ఆయన కళ్ళల్లో కళ్ళు పెట్టి అంటే అర్హత లేనది అనిపించింది. నేను ఇలాగే ఉన్నా అసలు నేను. ఓకే. అంటే నోట్లోంచి అలా వచ్చేసిందా? ఏం చదువుకుంటున్నావు అని అడిగారు సార్ నన్ను. నేను డిగ్రీ 3rd year చదువుతున్నా, యాక్చువల్లీ ఇంటర్ 2nd year సార్ అని చెప్పాను నేను. ఎందుకో తెలీదు అంటే సడన్గా మమ్మీ చూసి ఇంటర్ 2nd year ఇంటర్ డిగ్రీ 3rd year కదరా. అలాంటి ఫ్యాన్ సార్ నేను. ఓకే. అంటే గబుక్కున అలా వచ్చేసింది ఇంకా ఎందుకో. అండ్ ఇప్పుడు మొన్న కలుసుకున్నప్పుడు ట్రైలర్ బిట్ చూపించాం. అండ్ మా అందరికి ఆశీస్సులు ఇచ్చారు. ఐ టుక్ హిస్ బ్లెస్సింగ్స్. ఓకే. అండ్ యా సార్. రాఘవేంద్రరావు గారు ఏమన్నారు చూసిన తర్వాత? రాఘవేంద్రరావు గారు ప్రతి స్టేజ్లో నాకు హెల్ప్ చేస్తూనే ఉన్నారు. ఒక యాక్టర్గా ఈ మూవీయే కాదు, ఫ్యూచర్లో కూడా నువ్వు ఏం చేయాలి అని. అంటే చిన్న మీ పర్ఫార్మెన్స్ చూసిన తర్వాత సినిమా చూసారు ఆయన మొత్తం చేసి న్యాచురల్గా చేసావనే మాట అయితే అన్నారు సార్ నాతో. అండ్ అన్నిటికంటే ఎక్కువ విచ్ స్టేడ్ విత్ మీ ట్రైలర్ లాంచ్లో మా అమ్మకి చెప్తున్నారు, నీకు కొడుకు నాకు బాధ్యత అని చెప్పారు ఆయన. ఓకే. అది నాకు చాలా నచ్చింది. అంటే అది నాకు వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ కాంప్లిమెంట్స్ అనిపించింది. సో ఆయన బాధ్యతగా తీసుకుంటున్నారు, ఆయన నన్ను బాధ్యతగా తీసుకుంటారు. అదే ఒక ఫీలింగ్ అసలు నేను ఇప్పుడు వచ్చినండి. సో ఐఎమ్ బ్లెస్ సార్. బహుశా అంటే తన సంస్థ ద్వారా లాంచ్ అవుతున్నావు కాబట్టి సో అలాంటి ఫీలింగ్ ఆయన కూడా ఎమోషనల్గా కనెక్ట్ అయ్యారు. అవును. అంటే సో అలాంటి వ్యక్తి ఇలాంటి మాటలు నా గురించి చెప్తున్నారంటే అది ఇట్స్ మోర్ దెన్ ఎనీ అవార్డ్ సార్.
ఇవన్నీ మనం చాలా అండర్ వాల్యూ చేస్తాం. ఇప్పుడు గుర్తుంటే తర్వాత మర్చిపోతాం అనుకుంటాం, కానీ ఐ రియలీ వాంట్ టు రిమెంబర్ దిస్ త్రూ అవుట్ మై జర్నీ. ఒకవేళ ఈ సినిమా నన్ను ఒక లెవెల్కి తీసుకెళ్ళిందంటే కారణం రాఘవేంద్రరావు గారు. ఓకే. చాలా కాన్ఫిడెన్స్గా అయితే ఉందన్నమాట ఆ సినిమా అనేది. అందుకే ఒకవేళ తీసుకెళ్తే, కానీ కాన్ఫిడెన్స్ ఉంది సార్. ఇది మంచి మూవీ సార్. మేము తీసింది అయితే జెన్యున్గా మేము కష్టపడింది ఒక మంచి మూవీ తీయడానికి, అండ్ మంచి సోషల్ మెసేజ్తో పాటు ఎంటర్టైన్మెంట్ ఉన్న మూవీ. చాలా జెన్యున్గా తీసిన మూవీ ఇది. ఆదిత్య గారు కూడా మంచి సపోర్ట్ చేసినట్టున్నారు కదా ఆయన తెర వెనుక. కాస్టింగ్లో కొంచెం సపోర్ట్ చేశారు, అండ్ కొన్ని రైటింగ్లో డైరెక్టర్ గారితో మాట్లాడడం కానీ ఒక మంచి బ్యాక్ బోన్లా ఉన్నారు. మీ ఫ్యామిలీ ఫ్రెండ్ కాబట్టి ఫ్యామిలీ ఫ్రెండే కదా తను. ఫ్యామిలీ ఫ్రెండే, కానీ అలా రాలేదు ఓకే. ఈ ప్రాజెక్ట్లోకి. ఆయన ఆల్రెడీ రాఘవేంద్రరావు గారితో ట్రావెల్ చేస్తున్నారు కాబట్టి ఒక సపోర్ట్ సిస్టంలో వచ్చారు ఈ ప్రాజెక్ట్. సో మొత్తానికైతే ఈ సినిమాకి అంటే కొన్ని సినిమాలకి అన్నీ కలిసి వస్తాయి అని చెప్పుకుంటారు కదా, అలా మీ ఫస్ట్ సినిమాకి అలా అన్నీ కలిసి వచ్చాయని అనుకోవచ్చా? అంటే రాఘవేంద్రరావు గారు రావటం ఇలాంటి టిపికల్ సబ్జెక్టు. సార్ నేను అనుకున్న దానికంటే చాలా ఎక్కువ వచ్చింది సార్, టు బి వెరీ ఆనెస్ట్. ఎందుకంటే నేను నా కల్లో కూడా అనుకోలేదు రాఘవేంద్రరావు గారితో నా లాంచ్ అవుద్దని. సో అదే ఒక పెద్ద ఫ్యాక్టర్. అండ్ నేను ఎప్పుడు ముందు అనుకుంటాం కదా సార్, ఈ స్టోరీ వస్తే బాగుంటుంది, ఆ స్టోరీ వస్తే బాగుంటుందని. నేను అనుకునే టైంకి ఒక మంచి స్టోరీ, స్క్రిప్ట్ మీద క్లారిటీ ఉన్న స్టోరీ, స్క్రీన్ ప్లేలో క్లారిటీ ఉన్న స్టోరీ వస్తే బాగుంటుంది అనే టైంలో ఇలాంటి స్టోరీ వచ్చింది. ఎన్ని కథల తర్వాత ఇలాంటి స్టోరీ వచ్చింది? ఒక 2-3 సార్. ఒక 2-3 కథలు విన్న తర్వాత ఈ స్టోరీ వినడం జరిగింది. అండ్ నాకు ఆ స్ట్రక్చర్ నచ్చింది, ఏదైతే చెప్పదలుచుకున్నారు డైరెక్టర్ గారు. సో పైగా ఏంటంటే తను పంచతంత్ర కథలు లాంటి ఒక మంచి సినిమా తీసి ఉన్నారు కాబట్టి. అవును. అండ్ ఆయన సినిమాటోగ్రాఫర్లా స్టార్ట్ చేశారు ఫస్ట్. పిసి శ్రీరామ్ గారి దగ్గర అసిస్టెంట్గా చేశారు ఆయన. శ్రీరామ్ గారి దగ్గర అంటే మామూలుగా ఉండదు అక్కడ. అండ్ నాకు అది కనపడేది సార్, ఆయన పెట్టే ప్రతి షాట్, ప్రతి ఫ్రేమ్ను ఏదో ఒక మ్యాజిక్ కనపడేది నాకు అందులో. దాంతోపాటు రైటింగ్, దాంతోపాటు డైరెక్టింగ్, ఇన్ని పనులు ఆయన చేశారు. చాలా ఇన్స్పిరేషన్గా ఉంటుంది అది, ఇన్ని పనులు చేస్తారు. భరణి లాంటి ఒక సీనియర్ ఆర్టిస్ట్ కూడా. ఎన్ని ఐకానిక్ పర్ఫార్మెన్స్లు సార్. నేను ఏ మూవీ చెప్పినా ఒక అంటే మనకు నచ్చిన మూవీల్లో అట్లీస్ట్ ఒక క్యారెక్టర్ అయినా ప్లే చేస్తారు భరణి గారు. అవును. అది కామెడీ అయినా విలన్లా భయపెట్టారు, కామెడీలో నవ్విచ్చారు, ఇందిరా సినిమాలో ఏడిపించారు అసలు. అండ్ నేను మా ఇద్దరి మధ్యన సీన్ జరుగుతున్నప్పుడు ఆయన క్యారెక్టర్ ఏంటి ఇందులో? సర్పంచ్ క్యారెక్టర్. మీ ఇద్దరి మధ్య క్లాష్ ఉంటుంది అక్కడ. ఒక రకమైన అనుకోవచ్చు సార్. ఇప్పుడు నా జర్నీ ఏంటంటే నేను బుగ్గలు పంచుతున్నప్పుడు సొసైటీ అంతా నా అగేన్స్టే కదా. అవును. సో సర్పంచ్ కాబట్టి అందరూ అగేన్స్టే, కానీ ఎందుకు చేస్తున్నా అంత బలంగా, ఆ లక్ష్యం ఎందుకు అంత బలంగా చేరుకోవాలనేదే సర్కార్ నౌకరీ స్టోరీ. సార్ ట్రైలర్ లాంచ్లో కూడా ఆయనకు ముందు తెలియదు సెట్కి వచ్చినప్పుడు నేను సుందర్ అబ్బాయినని. ఓకే. ఎవరికి తెలియదు సార్ ఎందు అసలు. కానీ మంచి విషయం అది ఒక. అవును. ఎందుకంటే నన్ను నటుడిలానే చూస్తారు, అప్పుడు ఒక యాక్టర్గానే చూస్తారు. స్టార్ట్ చేసాం షూటింగ్, నేను భరణి గారు సీన్స్ చేస్తున్నాం. అప్పుడు మా మదర్ సెట్కి వచ్చారు. నువ్వెందుకు వచ్చావు ఇక్కడికి అంటే, మా కొడుకే సార్ అని చెప్పారు. అండ్ న్యాచురల్గా చేసా అని చెప్పారు. నాకు కూడా కొన్ని టిప్స్ ఇచ్చారు. అండ్ నన్ను కొంచెం బాడీ పెంచమన్నారు నెక్స్ట్ రోల్కి. సో ఇలా చాలా ఎంత మంచి ఆయన సార్. అంతే ప్యాషన్ ఇప్పుడు కూడా. ఇంకేమైనా చేయొచ్చా, నేను ఇంకో టేక్ కావాలా, ఇవన్నీ ఆయన చేయాల్సిన అవసరం లేదు. అంత లెవెల్ యాక్టర్. కానీ అంతే ప్యాషన్ ఇవాళ కూడా ఉండడం అనేది మా యంగ్స్టర్స్ అందరికి ఇన్స్పిరేషన్ ఇదే సార్. అవును. ఇలాంటి వాళ్ళతో పనిచేయటం అనేది కూడా లెర్నింగ్ ఎక్స్పీరియన్స్ లాంటిది, ఎన్నో నేర్పుతాయి, ఎన్నో మెమరీస్ని ఇస్తాయి. అబ్సల్యూట్లీ. ఎవ్రీ డే ఇస్ ఎ టెస్ట్, బట్ ఎవ్రీ డే ఇస్ ఆల్సో లెర్నింగ్. అవును. సో ఫోకస్ ఆన్ ద లెర్నింగ్. అంతే. సో మోస్ట్ మెమరబుల్ థింగ్ అంటే సర్కారు నౌకరీ గురించి ఏం చెప్తారు మీరు? మోస్ట్ మెమరబుల్ థింగ్ సార్, ఐ థింక్ ఒక పాయింట్ ఆఫ్ టైంలో నాకు ఓ మై గాడ్ అనిపించింది సార్ మొత్తం సెట్లో. ఓకే. ఎప్పుడైతే ఒక సీన్లో నేను భరణి గారు చేస్తున్నాం, ఆ ఒక్క సీన్ రాఘవేంద్రరావు గారు డైరెక్ట్ చేశారు. అవునా? సో ఒక పిక్చర్లో నేను మధ్యలో, భరణి గారు ఇటు, రాఘవేంద్రరావు గారు ఇటు. ఆ పిక్చర్ చూసి నాకు అలా ఇస్ ఇస్ రియలీ హ్యాపెనింగ్ అనే ఒక అదైతే రోజు. సో మొత్తానికి రాఘవేంద్రరావు గారు కూడా మిమ్మల్ని డైరెక్ట్ చేశారు. అంటే ఆయన జస్ట్ ఇలా చేతులు పెట్టారు, ఆయన నేను ఇట్స్ హ్యాపెనింగ్. ఆ ఫ్రేమ్ అట్లా కెమెరా ఇలా వస్తుంది
అండ్ నేను బర్నీ గారు ఆయన మాటలు వింటున్నాను, బర్నీ గారు మాకు స్టోరీలు చెప్తున్నారు మా ఇద్దరికి. సో మా ముగ్గురు మధ్య జరిగిన ఒక ఫోటో ఉంది, అది బేసికలీ. ఓకే, అది ఎంత ఆనందంగా అనిపించింది అంటే ఆ రోజు నాకు. ఓకే, ఉందా? phone రియల్ గా లో ఉందా? ఉంది sir. Phone ఓకే లో ఓకే, నైస్ నైస్. ఐ థింక్ రిలీజ్ తర్వాత అది సోషల్ మీడియాలో పెడతా. రిలీజ్ తర్వాత పెడతారు, ఇప్పుడు ఎవరు అది బయట పెట్టరా? సో నైస్. అయితే మొత్తానికి మీకు సర్కారు నౌకరు అనేది ఒక మంచి మెమరీస్ని ఇచ్చింది, మంచి లెర్నింగ్ ప్రాసెస్, మంచి లాంచ్ ప్యాడ్ కూడా కాబోతుంది అనే నమ్మకం కూడా మీలో గట్టిగా కనపడుతుంది మీరు చెప్పేదాన్ని బట్టి చూస్తూ థ్యాంక్ ఉంటే. యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో ఈ సినిమా సంబంధించి పనిచేసిన వాళ్ళందరికీ కూడా మంచి పేరే తీసుకొస్తుంది, వస్తుంది హీరోయిన్ సార్. కూడా, భావనకు కూడా. మీరు యాజ్ ఆర్టిస్ట్ భావనకి చాలా మంచి పేరు వస్తుంది సార్, అండ్ నాకు కూడా వస్తుందని కోరుకుంటున్నాను. అండ్ చాలా మంది చాలా న్యాచురల్గా చేశారు సార్. ఈవెన్ ఒక ప్యారలల్ స్టోరీ కూడా నడుస్తుంది. అంటే నా బెస్ట్ ఫ్రెండ్ క్యారెక్టర్ ఎవరు ప్లే చేశారు, హీరోయిన్ బెస్ట్ ఫ్రెండ్ ఎవరైతే ప్లే చేశారు, వీళ్ళు కూడా చాలా న్యాచురల్గా చేశారు. చాలా చక్కగా, చాలా స్పష్టంగా ఏదైతే డైరెక్టర్ విజన్ ఉందో అదే డెలివరీ చేశారు. సో ఆ పర్ఫార్మెన్సెస్ అయితే డిసప్పాయింట్ అవ్వరు సార్ ఆడియన్సెస్, అదైతే నేను చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాను. సో ఒక ఫస్ట్ ఫిలిం జనవరి 1, 2024, అది కూడా అన్యూజువల్గా సోమవారం రిలీజ్ అవటం. చాలా అన్యూజువల్ థింగ్స్ ఇప్పటిదాకా జరిగాయి కదా జరిగినాయి. సో ఇది కూడా ఒకటి. సో వీటన్నిటిని కూడా, ఇవన్నీ కూడా ప్లస్ అవుతాయి అని చెప్పేసి మీకు మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఆకాష్ ఈ సినిమాతోటి హీరోగా, యాక్టర్గా పేరు తెచ్చుకుంటాడని, టాలీవుడ్లో ఒక ఆర్టిస్ట్గా నిలబడతాడని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, థ్యాంక్ యూ సో మచ్. సో థ్యాంక్ యూ ఫర్ కాలింగ్ మీ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ పదాలు తెలియని పెదవులకు అమృత వాక్యం అమ్మ. సంతానలేమి సమస్యతో బాధపడుతున్న ప్రతి స్త్రీమూర్తి బాధను మేము అర్థం చేసుకోగలం. 49 వరల్డ్ బెస్ట్ ఎంబ్రియాలజీ ల్యాబ్ మరియు జిల్ట్రిక్స్ అలారం సిస్టాన్ని మొట్టమొదటిసారిగా ఏపీ మరియు తెలంగాణలో ఈ నెల 9న ప్రముఖ సినీ నటి స్నేహ, స్పెయిన్ దేశానికి చెందిన ఇంటర్నేషనల్ సీనియర్ ఎంబ్రియాలజిస్ట్ జేవియర్ హెరెరర్ గారు ప్రారంభించారు. ఈ శుభతరుణంలో రక్త పరీక్షలు, ఏఎంహెచ్ టెస్ట్, ఆర్బీఎస్, సెమిన్ అనాలిసిస్, అల్ట్రాసౌండ్ స్కాన్, ఫోలికల్ స్కాన్ ఈ నెల 31 వరకు ఉచితంగా అందిస్తుంది. 49 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం.